మంత్రి సీతక్క బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో శుక్రవారం ముఖాముఖి సమావేశం నిర్వహించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు సమస్యల వల్ల నిరాశ చెందకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని ఆమె ఉద్ఘాటించారు. కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, జీవితం అనేది అనేక సవాళ్లతో నిండినది. విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ధైర్యంగా ఉండాలి. ఎవరి జీవితము ఒకే రకంగా ఉండదు. కాబట్టి కష్టకాలాలను అధిగమించడానికి మనసు మలుచుకోవడం అవసరం అని తెలిపారు. ఆత్మహత్యలు చేసే ఆలోచనలు విడిచిపెట్టి తమ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని, మనోబలాన్ని పెంపొందించుకోవాలని ఆమె సూచించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉందని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ సమస్యలను మంత్రికి వివరించడంతో పాటు విద్యా సంస్థలో అభివృద్ధి చెందాల్సిన అంశాలపై చర్చించారు. ఈ సందర్శనకు మంత్రితో పాటు అధికారులు, బాసర ట్రిపుల్ ఐటీ సిబ్బంది హాజరయ్యారు. ఇంపాక్ట్ అవుతుంటుంది. కొన్ని విషయాలు వేరే గుర్తు చేయాల్సి వస్తుంది. సార్ మీరు దీన్ని వేసినా చేయండి సార్, ఏది జాగ్రత్త అని చెప్పాల్సి వస్తుంది సార్. సో రివర్స్ అయిపోయింది. ఇంతమంది పిల్లలు అంటే చాలా అదృష్టం సార్. ఉండడం పెట్టిస్తాం ర్యాంక్స్ ఇస్తాం అని చెప్పి హైజీనిక్ ఫోటో పెట్టినప్పుడు మేము 140,000 ఎట్లా పే చేయాలనేది మా తప్పకుండా దాన్ని అంతా సరిదిద్దుదాం. మాకు కూడా కొంచెం దూరం కాకుండా సబ్మిషన్ వాళ్ళు చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ చెప్పారు. యాక్చువల్లీ నిజంగా వాళ్ళది ఇది పాత యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పాత, మన 2024 లో ఉన్నాము కాబట్టి ఇది అప్డేషన్ కావాలి. వాళ్ళ ఇంటర్ 8 లో స్టార్ట్ అవుతున్నా. సో అవన్నీ పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అప్పుడు ఇంటెక్ కూడా తక్కువ, ఇప్పుడు ఇంటెక్ ఓవర్ ఇంటెక్ ఉంది వాళ్ళ. సో ఈ కెపాసిటీ, ఈ స్ట్రెంత్ వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు కాబట్టి ఇది రకరకంగా ఇష్యూస్ వాళ్ళ పిల్లవాళ్ళు చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్ గా చెప్పారు. అవన్నీ ఆల్రెడీ మేడం దృష్టిలో కూడా ఉంది. మన దీని మీద డిసిజన్ కూడా తీసుకుంటా. అండ్ మ్యామ్ ఇంకొకటి ఓన్లీ నెగటివ్ కాదు, ఇంకా పాజిటివ్ కూడా చాలా స్టోరీస్ ఉంది. వాళ్ళు చాలా అంటే ఇండియా లెవెల్లో వాళ్ళు చాలా కాంపిటీషన్స్ లో పోతున్నారు మ్యామ్. వాళ్ళు యాక్చువల్లీ